ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు ఆలయాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు భక్తి పారవర్ష్యంలో మునిగిపోతున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. జూబ్లీహిల్స్ టీటీడీ టెంపుల్ వద్ద భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి రాజు అందిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్లో వైష్ణవాలయాలన్నీ కూడా క్రిక్కిరిసి ఉన్నాయి. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ క్యూ లైన్లను నిలబడి దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ హిమాయత్ నగర్లో, అదేవిధంగా ఇక్కడ పెన్షన్ ఆఫీస్ వద్ద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఈ మూడు టెంపుల్స్ వద్ద పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ దర్శనాల కోసం బార్లు తీరినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఇక్కడ క్యూ లైన్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచే కూడా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు దర్శనానికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి ఈ పుణ్య ఫలం దక్కుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడ క్యూ లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు ప్రత్యేకంగా ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి ముందే వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని చెప్పి కూడా ఈరోజు పిలుస్తారని చెప్పేసి భక్తుల విశ్వాసం. అదేవిధంగా ఈరోజు వైకుంఠ వాకిట్లు తెరుచుకొని ఉంటాయి కాబట్టి వైష్ణవాలయాలలో ఉన్నటువంటి ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పి కూడా భక్తుల నమ్మకం ఉంది. ఈరోజు 3 కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి భక్తులకు దేవుడు దర్శనం ఇస్తాడు కనుక ఈరోజు ముక్కోటి ఏకాదశి అని చెప్పి పిలుస్తారని చెప్పి కూడా ఇప్పటికీ పురాణాల్లో దీనికి ఒక ప్రాశస్త్యం ఉంది అని చెప్పి భక్తులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి మనం చూడవచ్చు, క్యూ లైన్లో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా ఉత్తర ద్వార దర్శనాని కోసం వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దర్శనం కోసం కూడా ఇక్కడ ఏదైతే ఈ టెంపుల్ వద్ద ఉన్నటువంటి ఇక్కడ క్యూ లైన్ మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎంత ఎండలో కూడా దర్శనం కోసం ఈ భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి కూడా ముక్కోటి ఏకాదశికి ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎండలో కూడా చిన్నపిల్లలు, పెద్దవారు అందరూ కూడా ఎండను కూడా లెక్క చేయకుండా కూడా దేవుని దర్శనాని కోసం ఇక్కడ వేచి ఉన్నామని చెప్పి భక్తులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు? దర్శనానికి ఎంతసేపు అయింది క్యూ లైన్లో? తార్నాక నుంచి వచ్చాము మేము. చాలాసేపు పడుతుంది. కొంచెం ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంచెం ఏమైనా షెడ్ టైప్ వేస్తే 1 అవర్ పైన అయింది. కొంచెం ఇబ్బంది ఉంది, ఎండ ఉంది కాబట్టి. కానీ మేము కూడా లాలపేట నుంచి వచ్చినాము. భక్తితో వచ్చినాం కాబట్టి ఎంతసేపు అయినా వెయిట్ చేసి ఆయన దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చినాం. రష్ చాలా బాగుంది. మేడం, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? అట్టేనగర్ నుంచి వచ్చాను సార్. కొంచెం పైన ఇది ఏసీ ఉంటే బాగుండేది. ఎండలు ఉన్నాయి కదా, పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు, కొంచెం చూసుకోవాల్సింది వీళ్ళు అంతే. ఏకాదశికి ఎవ్రీ ఇయర్ వస్తారండి? అంటే ఇక్కడికి అని కాదు కానీ అన్ని చోట్లకు వెళ్తూ ఉంటాం అంతే. ఇది ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. బాగుండేది, ఎండ లేకుండా కొంచెం పైన ఏదైనా ఉంటే బాగుండేది. సార్, మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? సేమ్ ఒకటే ఫ్యామిలీ, సేమ్ పత్తనగర్ నుంచి వచ్చామండి. పత్తనగర్ నుంచి వచ్చాము. ఎక్కడి నుండి వచ్చారు? సో ఇక్కడ ఎంతసేపు అయింది మీరు క్యూ లైన్లో నిలబడి? మేము లాలపేట నుంచి వచ్చామండి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యాము. దైవ దర్శనం చేసుకుంటే మాకు అంతా మంచిగా జరిగింది కాబట్టి ఎంత కష్టమైనా రావాలని అనుకున్నాము. మేము నియర్లీ ఒక 1.5 అవర్ అయింది వెయిట్ చేస్తున్నాము. కొంచెం ఫెసిలిటీస్ ఇంకొంచెం బాగుంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది పడుతున్నారు అంతే. అంటే రష్ కూడా ఎక్కువగా ఉంది కదా, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు. అంతే, అదైతే కరెక్టే అండి. ఇంకా అంటే లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాము. లాస్ట్ ఇయర్ వెళ్ళాము. ఈ ఇయర్ అంటే సెంటిమెంట్ అనుకోండి, కొంచెం మంచిగా అనిపించింది. లేదు, ఎంత కష్టమైనా వెళ్దాము అనుకొని వచ్చాము. చాలా బాగుంది. స్వామి దర్శనం మంచిగా జరిగితే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే సార్. నా పేరు దివ్య. మేము కృష్ణానగర్ నుంచి వచ్చాము. సో ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ అయింది క్యూలో నించొని స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ వస్తాము. దగ్గరే కాబట్టి టెంపుల్, అండ్ మోరోవర్ హైదరాబాద్లోనే టీటీడీ టెంపుల్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ వస్తాము. ఈరోజు స్పెషాలిటీ ఏంటి ఏమైనా తెలుసా?
ఇవాళ ముక్కోటి ఏకాదశి. సో ఉన్న అన్ని ఏకాదశులలో ఇది చాలా ఫేమస్ అన్నమాట. లైక్ ఫేమస్ అంటే మీన్ ఇట్స్ వెరీ కనెక్టెడ్ టు గాడ్. ఇవాళే గాడ్ లెగుస్తారు ఫ్రమ్ హిస్ బెడ్ అన్నమాట. సో ఇవాళ దండం పెట్టుకుంటే ఇట్స్ లైక్ చాలా పుణ్యం వస్తుంది అని చెప్పి యా ఉండాల్సి వస్తుంది. ఏం లేదు, ఇప్పుడు మనం కూడా పెద్దగా అయ్యాం కదా. సో యా థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానమైనటువంటి మినీ తిరుపతిగా పిలిచే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. దర్శనానికి 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క క్రౌడ్కు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు 1.5 నుంచి 2 లక్షల మంది భక్తులు వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటారని అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ అమర్తో రాజు, రాజ్ న్యూస్, జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి. ముక్కోటి